ఇప్పుడు బీన్స్ కొబ్బరితో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. బీన్స్ని ముందర కడిగేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను. బీన్స్ని ఎప్పుడు కూడా కడిగిన తర్వాత కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత కడిగితే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ వెళ్ళిపోతాయి. తర్వాత దీన్ని కుక్కర్లో కాకుండా నార్మల్గా కటోరీలో నీళ్లు పోసి ఉడికించాను. కుక్కర్లో అయితే చాలా మెత్తగా అయిపోతుంది. సో ఇంత చిన్న చిన్న ముక్కలు ఎందుకు అంటే పిల్లలు తినేటప్పుడు ఇంత చిన్నగా ఉంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పోపుకి మినపప్పు కావాల్సినంత, శనగపప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఒక 3 నుంచి 4 రెడ్ మిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను, తగినంత ఇంగువ, ఆవాలు, పసుపు, కావాల్సినంత ఉప్పు. కటోరీలోకి ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని స్టవ్ వెలిగించి ఈ ఆయిల్ వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు నూనె వేడైంది. దీంట్లోకి మనం పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకుందాం. వేసి పోపు వేగేంత వరకు దీన్ని మనం కలుపుదాం. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. ఆవాలు ఎప్పుడు చివరిలో వేసుకుంటే ఎసిడిటీ ఎక్కువ రాదు. దీంట్లోకి కొంచెం ఇంగువ వేసి దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్నటువంటి బీన్స్ వేసాడు. దీన్ని ఫుల్గా కలిపాను. దీనిలో ఉన్న నీళ్లు పోయేంత వరకు దీన్ని వేయాలి. దీంట్లో నీళ్ళన్నీ పోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న స్పూన్ పసుపు వేసి కావలసినంత ఉప్పు యాడ్ చేద్దాం. దీన్ని ఒకసారి కలిపి ఉప్పు వేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందాక ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను. దీంట్లోకి మనం కొబ్బరి ఈ స్పూన్ తోటి ఒక 1.5 to 2 స్పూన్స్ యాడ్ చేద్దాం. కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని కూడా మనం తురిమి వాడచ్చు. కానీ పచ్చి కొబ్బరితో చేస్తే ఒక 2-3 గంటల తర్వాత అది వాసన రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఎండు కొబ్బరి వాడాను. ఎండు కొబ్బరి వాడితే మనం పొద్దున వండితే సాయంత్రం వరకు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 1 minute వేగిపోయింది కదా, దీన్ని మనం కటోరీలోకి తీసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.